బాబాయ్ నమస్తే. నమస్తే అండి. 16 నెలలు అయిపోయింది కంప్లీట్గా. 16 నెలల కాలంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. అటు రైతుల విషయంలో కానీ ఇచ్చిన హామీల విషయంలో కానీ పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు. నిజమే అనుకోవాలంటారా? అది తనకే తెలియాలి. ఇప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది అది తనకే తెలుసు. అయినా కానీ అబద్ధపు కోతలు కొత్తనే ఉంటారు. ఏదో విధంగా జనంలోకి పోయి జనాన్ని రెచ్చగొట్టాలని ఈ కుట్రలు చేయటం తప్పితే ఏమీ లేదు. వాళ్ళు వాగ్దానం చేసి మొత్తం నెరవేర్చుకొచ్చారు. కాకపోతే ఇంకొకటి ఉంది, ఈ 1500 ఒకటి ఉంది, అది ఒక్కటే మిగిలిపోయింది. యువతకి ఇస్తా అన్న 3000 కూడా అది ఇంకా ఇప్పుడు దాని బదులు ఇంకా చెప్పంది చేశాడు. ఏం చేశారంటారు? ఆటో వాళ్ళకి అది చెప్పలేదు, ఇస్తానని చెప్పలేదుగా. ఎంత ఇచ్చాడు ఆటో వాళ్ళకి? జగన్ ఎంత ఇచ్చాడు? 10,000. ఇప్పుడు చెప్పింది కూడా చేసుకొచ్చారు వీళ్ళు, ఆయన చెప్పింది కూడా చేయాల. మరి ఇప్పుడు ఎందుకని ఈ పదే పదే ఈ విమర్శల్లో అసలు ఎలా చూడాలంటారు? అసలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందంటూ అసలు అన్నీ ఇదే విమర్శలు పద్దాకులు చేయడంలో కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇది ఏమీ లేదమ్మా, వాళ్ళకి ఎటు దారి లేదు. ఏదో విధంగా జనంలోకి వెళ్ళాలంటే ఏదో ఒకటి పిచ్చిదో బొచ్చిదో ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు ఎనమాల ఎవడన్నా ఎగిరి తన్నేవాడు ఉంటే ఈ నా కొడుకుల్ని ఏంద్ర నువ్వు మాట్లాడేది ఇటు చేస్తుంది ఏంది, నువ్వు మాట్లాడుతుంది ఏందని ఎగిరి తన్నేవాడు ఉంటే రెండోవాడు మాట్లాడ్డు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అది చేయలేదు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపటిగా అభివృద్ధి ఏంది, గొడవలు వద్దు మనకి అనే రీతిలో పోతున్నారు. అది వాళ్ళ మాదిరి చేయటం అయితే ఇన్నాళ్ళు వీళ్ళు మాట్లాడరు. వాళ్ళు మీరేమో ఇన్నాళ్ళు వీళ్ళు మాట్లాడరని మీరు అంటున్నారు. అసలు నోరు తెరిస్తే కనుక అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, మొత్తం రెడ్ బుక్ ద్వారా నడుపుతున్నారు అంటున్నారు. అది కాదు, ఇప్పుడు ఆ పనులు చేసిందన్నీ వాళ్ళేగా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది మొత్తం కూడా వాళ్ళు చేసింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేవి మొత్తం కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలే. కాకపోతే ఇప్పుడు కొత్త పేరు ఏమవుతుందంటే పార్టీ. వాళ్ళు మాట్లాడేవి మొత్తం వాళ్ళు చేసినవే, అది వీళ్ళు చేసినట్టుగా సృష్టిస్తున్నారు. తుఫాను కూడా చంద్రబాబు నాయుడు పుట్టించాడంటగా, ఏంది జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు? అవును, లేక తుఫాను లేండి, భలే చెప్పారండి మీరు. అసలు వర్షాలు ఆడండి, చంద్రబాబు పోయి అటు పోయి తోలుకొచ్చాడు. ఆడ తుఫాను ఏర్పరిచి ఏది బంగాళాఖాతంలో దాన్ని తిప్పుకుంటా కర్ర పెట్టి తిప్పుకుంటా ఏది ఇది ఉంటుంది చూడ, దాన్ని ఏమంటారు, పడవ కాదా అది, బుట్టల్లాగా ఉంటాయా పుట్టీలు, వాటిని తిప్పుకొచ్చినట్టుగా తిప్పుకుంటా వచ్చి ఏడు వదిలిపెట్టాడు. ఏది కాకినాడ దగ్గర. అది ఇప్పుడు జనానికి నష్టపరిచింది. ఈ నష్టపరిచినందు మూలాన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా, కొన్ని అటు ఇచ్చుకుంటా, కొన్ని వీళ్ళు దాచిపెట్టుకుంటా, కొన్ని సంపాదించుకుంటా, ఆ రకంగా చేయడానికి చంద్రబాబు అటు తీసుకొచ్చాడు. ఇదే మాటగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా అంటుంది, పుట్టించింది ఆయన, ఈ తుఫాన్లకు కారణమే ఆయన. అదే ఆయన మాట్లాడేదే నేను చెబుతుంది. ఆయన ఎందుకు మాట్లాడాడంటే దానికి చెబుతున్నాను. సిగ్గుండాలని అయితే మళ్ళీ ఏం రమ్మను, నా దగ్గర రమ్మను, నా కొడుకునే ఉండు, రమ్మను, వచ్చింది మాట్లాడమును. వాడు చేసింది ఏందో వీళ్ళు చేసేది ఏందో తెలుసుద్ది. అసలు మేము ఉన్నప్పుడు అసలు రైతులందరూ ఏదైతే తుఫాను కానీ ఏదన్నా వచ్చినా సరే రైతులందరినీ అమ్మటే ఆదుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవటం చేత కాలేదు. అసలు ఏది ఏసీ రూముల్లో కూర్చొని హడావుడి చేయడం తప్పితే వీళ్ళు పీకింది ఏమి లేదన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఏమయ్యా జగనయ్య, పోయినసారి తుఫాను అప్పుడు వచ్చావు, ఏదో అట్ట షో చేసావు, ₹1 కోటి ఇస్తా ఉన్నావు. ₹1 కోటి కదా, ₹1 కోటి కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా. సరే నిన్న వస్తే పోయావు, బెంగళూరులో ఉండవు, రావడానికి ఎంత టైం పట్టుద్దా నీకు? ఇప్పుడు 10 రోజులు ఫ్లైట్లు ఆగిపోయినాయి కదా, అందుకని రాలేకపోయాయి. కరెక్టే, 10 రోజులు బట్టి తుఫాను అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి ముందు జాగ్రత్తగా వీళ్ళన్నీ ప్రచారాలు చేసుకుంటూ అన్నీ చేసుకొస్తున్నారుగా. మరి ఈ లోపల ఎందుకు రాలను? విమానాలు ఆగిపోయేదాకా నువ్వు అక్కడ ఎందుకు ఉండాలి? నువ్వు కూడా వచ్చి వీళ్ళతో పాటు చేరి ఏదో ఒకటి, ఇప్పుడు మొత్తం తిరగకపోయినా కొంతవరకైనా చేయొచ్చుగా. ఆడ కూర్చున్నావు, చివరికి విమానాలు ఆపేసేసరికి నాకు విమానం లేదు, నేను రావడానికి రాలేకపోయాను అన్నావు. అయిపోయింది.
సరే అయిపోయిన తర్వాత వచ్చావు, వచ్చి ఏం చేసావా నువ్వు? వెళ్ళావా ఎవరి దగ్గరకన్నా వెళ్ళావా? నష్టం ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఎలా ఉండాలని ఎవరినన్నా పలకరించాను? పోయి ప్యాలెస్లో కూర్చొని మీటింగ్లు పెడతావు. నలుగురిని పెట్టుకున్నావు, ఆడేదో చెప్పుకున్నావు, మాట్లాడుకున్నావు, అంతవరకు అయిపోయింది. మళ్ళీ వాళ్ళ నీళ్ళని తీసుకొచ్చాము, ప్రభుత్వం మీద బురద చల్లడానికి అవి ఇవి చెప్పిస్తూ ఉంటావు. ఈ పని మళ్ళీ మొండలు వస్తారు, నువ్వు 10 రూపాయలు ఇకనే నువ్వు చెప్పంటే చెబుతూ ఉంటారు. చివరికి ఆ చెప్పటం కూడా రాదు. ఇప్పుడు ఒక్క మాట బాబాయ్, అసలుకి గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నారంట, అసలు చాలా హ్యాపీగా ఉన్నారంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంట, నిజమే అంటారా? కరెక్టేనయ్యా బాబు, నువ్వు ఉన్నప్పుడు మామూలుగా చేయలేదు స్వామి. నువ్వు జనానికి అసలు ఇబ్బంది లేకుండా చేసుకొచ్చావు కదా, ఇవాళ ఇబ్బంది పడుతున్నారా? ఏం చేసావు నువ్వు? ఏ అభివృద్ధి చేసావు? ఒక రోడ్, కనీసం రోడ్ను మోటార్ సైకిల్ పోవడానికి కూడా లేకుండా చేసుకొచ్చావు రోడ్లు. దాన్ని పోయేవాడు ఏదైనా కాసేపు చెట్టు కింద సేదర్దామన్న చెట్లు లేకుండా చేసావు. అవేగా నువ్వు చేసింది. ఇవన్నీ కాదు బాబాయ్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ తుఫాను వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రూమ్లో కూర్చొని ఏసీ వేసుకొని కూర్చున్నారు తప్పితే వాళ్ళు ప్రజల్లోకి ఏమన్నా వచ్చారా అనే మాట అయితే అంటున్నారు కదా. మా నాయకుడు వల్లే ఇదంతా ఏది వాళ్ళ వైసీపీ నాయకుల వల్లే ప్రజలందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారంట. ఎవరయ్యా వచ్చింది బయటికి? మీ వైసీపీ నాయకులు ఎవరన్నా వచ్చి జనంతో ఎక్కడన్నా కలిసినట్టు కానీ, మాట్లాడినట్టు కానీ, ఒకళ్ళని ఓదార్చినట్టు కానీ ఎక్కడన్నా చూపించండి, ఒక్కసారి చూపించండి. ఇప్పుడు దాదాపు 10 రోజులు పెట్టి అంత కష్టపడి ఒకళ్ళనొకళ్ళు అందరూ గ్యాదర్ చేసుకుంటే ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టి ఆ విధంగా చేసుకొచ్చారే. ఈ పంట నష్టం అంటే గాలికి పోయింది. దాన్ని నువ్వు చేయగలిగింది ఉండదు, నేను చేయగలిగింది ఉండదు, ఎవడేం చేయలేడు. మెయిన్ ప్రాణహాని జరగకుండా చూసుకొచ్చారు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకొచ్చారు. ఇంకేం కావాలి? అంటే ఇవన్నీ కూడా అసలుకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత విపత్తులు మొదలవుతున్నాయి అనేది ఒక ప్రచారం మళ్ళీ మొదలెట్టారు. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? మరి అదే చెప్తున్నా ఇందాక, సముద్రంలో పోయి ఆయన ఆ తుఫాను తీసుకొచ్చినట్టుగా అన్ని విపత్తులన్నీ ఈయన సృష్టిస్తున్నాడు. జగన్ గారు చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసింది ఏందో ఇప్పుడు జరుగుతుంది ఏందో అది ఒకటి గమనించి మాట్లాడండి మీరు, ఒకసారి అర్థం చేసుకొని. ఓకే బాబాయ్, మరి చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో మేము వాళ్ళ తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉన్నామంటూ వైసీపీ నాయకులు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? రమ్మనండి, వచ్చి పరామర్శించి రైతులను ఈ నష్టం ఎంతెంత నష్టం జరిగిందో ఏందని చెప్పి వాళ్ళని కూడా ఎంతో కొంత లోపలం నష్టపరిహారం ఇచ్చి, నేను చెప్తుంది అదేనండి, వీళ్ళని ఓదార్చి వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారు అనుకో, వాళ్ళు 5 రూపాయలు ఇవ్వను, లేదు 2 రూపాయలు ఇవ్వను ఇచ్చి, ఇదిగో మా వంతు సహకారం మేము ఇది చేయగలిగాము, ఇది చేస్తున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడమును.